హలో, దిస్ ఈజ్ షైతు. సో ఇది ఆల్ ఇండియా రైడ్లో డే 2 అనమాట. డే 2 వచ్చేసి మనం కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వచ్చాము. నా బ్యాక్ సైడ్ లొకేషన్ అదే కోనార్క్ సన్ టెంపుల్. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఈరోజు ఈవినింగ్ మనం పూరి జగన్నాథుడి దర్శనం అయితే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి జార్ఖండ్ అనమాట. జార్ఖండ్లో శ్రీ బాబా బైద్యనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో రూమ్ దగ్గర నుంచి అయితే కోనార్క్ అయితే స్టార్ట్ అవుదాం. అండ్ మనకి ఇక్కడ నుంచి కోనార్క్ అయితే 41 కిలోమీటర్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 1 hour 12 minutes అయితే చూపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు 41 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు టైం అయితే 1 అయితే అవుతుంది. సో చలో మనమైతే స్టార్ట్ అయిపోదాం. మొత్తం లగేజ్ అన్నీ తీసి రూమ్లో పెట్టాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా గోల్డెన్ బీచ్ రోడ్ అనమాట. అండ్ మనం పూరి నుంచి వెళ్ళాలి అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పూరి నుంచి కోనార్క్ టెంపుల్కి. అండ్ మీరు ఒరిస్సా ప్లాన్ చేసుకుంటుంటే పూరి విజిట్ చేసిన తర్వాత ఆర్ పూరికి ముందలైనా సరే కోనార్క్ అయితే తప్పకుండా వెళ్ళండి. ప్లేస్ అయితే అక్కడ చాలా బాగుంటుంది. సో మనకి ఇదిగోండి కనిపిస్తుంది కదా, మొత్తం బీచ్ అనమాట. అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓ భయ్యా మీదకి వస్తున్నాడు. మొత్తం షాపింగ్కి సంబంధించినవి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ట్రాఫిక్ అనమాట వెళ్ళేటప్పుడు. అసలు ఇక్కడ ఒడిశాలో మీదకి వచ్చేస్తున్నారు జనాలు. సిగ్నల్స్ కూడా ఫాలో అవ్వట్లేదు సరిగ్గా. బట్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఏం ట్రాఫిక్ రా నాయన, చాలా మంది వచ్చారు. మనకి ఇక్కడ ఫారినర్స్ కూడా కనిపిస్తూ ఉంటారు బీచ్ సైడ్. అండ్ ఇక్కడ మనకి తెలుగు వాళ్ళు ఎక్కువ అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 60 to 80K మెంబర్స్ ఉంటారు. అసలు బీచ్ ఏముందన్నమాట, మొత్తం తెలుగు వాళ్ళు తగులుతూ ఉంటారు. పూరిలో కూడా ఎక్కువ తెలుగు వాళ్ళే ఇక్కడ వచ్చి అందరూ సెటిల్ అయిన వాళ్ళే. అందరూ మన ఒడిస్సాకి వచ్చి ఆంధ్ర సైడ్ నుంచి, తెలంగాణ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ అందరూ సెటిల్ అయ్యారు. ఇవన్నీ రూమ్సే అనమాట. నా లెఫ్ట్ సైడ్లో అన్ని రూమ్సే. రూమ్స్కి అయితే అస్సలు డోకా ఉండదు. అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతుంది. బట్ కొంచెం మాట్లాడుకొని తీసుకోవాలి. మనం తెలుగు వాళ్ళని తెలిస్తే స్కామ్ చేస్తారు ఇక్కడ. ఫస్ట్ ఎక్కువ చెప్తారు, మనం అట్లా కాదు అని అంటే తగ్గిస్తారు వాళ్ళే. ఎలానో నయం ప్యానియర్స్, టాప్ బాక్స్ అన్నీ తీసేసాను. ప్యానియర్స్, టాప్ బాక్స్ తీసేయకపోయి ఉంటే అమ్మో ఇంకంతే ఈ ట్రాఫిక్లో. ఆల్రెడీ నిన్న ఒక చిన్న యాక్సిడెంట్ అయింది నైట్ వచ్చేటప్పుడు. వీడియో తీయలేకపోయాను, అంటే యాక్సిడెంట్ జరిగింది, నేనేం ప్రొటెక్ట్ చేయలేను కదా. అంటే వస్తున్నాను, ఫుల్ ఫాగ్ ఉందన్నమాట. ఆవు ఎదురు వచ్చింది, సైడు ప్యానియర్ టాప్ బాక్స్ తగిలి టాప్ బాక్స్ మొత్తం ఇరిగిపోయింది, సైడ్ లాక్ అంతా. సో అది ఫిట్ చేసుకోవాలి. అదేంటో ఒకటి పోయేసరికి ఒకటి వస్తూనే ఉన్నాయి మనకి.
సో ఇటు లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనం. ఏం ట్రాఫిక్ రా నాయన, ఏ గొంతులోకి తిరిగినా ట్రాఫిక్ ఉంటానే ఉంది. పర్లా మన హైదరాబాద్ ట్రాఫిక్ కన్నా ఓకే. ఇక్కడ టూరిస్టులు ఎక్కువ అబ్బా, అందుకే ట్రాఫిక్ ఉంటుంది. సిగ్నల్ వేయాలి కదా, చూడండి సిగ్నల్ వేయకుండా ఎలా వెళ్తున్నాడు. ఏ మనిషి రా స్వామి. స్పీడ్ బ్రేకర్ చూసిరు కదా, అలా ఉంటాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అవుతారండి. అండ్ టర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ. ఈవినింగ్ మనం సన్సెట్ టైంకి అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. కోనార్క్ అయితే రీచ్ అయ్యాం. ఇది కోనార్క్ రోడ్ అన్నమాట. ఎక్సలెంట్గా ఉంది రోడ్ మాత్రం. ఈజీగా 120-130 క్రూజ్ చేసి రోడ్ ఎక్సలెంట్గా ఉంది. రోడ్ మాత్రం ఈజీగా 120 క్రూజ్ అవుతుంది. షిట్ వెహికల్ జస్ట్ మిస్. బ్రేకింగ్ బాగానే ఉంటుంది హిమాలయకి, మనకి ఆ ఇబ్బంది ఏం లేదు. నెంబర్ 1 బ్రేకింగ్ అనమాట. నాకు హిమాలయాలో బాగా నచ్చింది ఏంటంటే బ్రేకింగ్. సో ఇటు వెళ్ళొచ్చు టెంపుల్కి, అండ్ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. మనకి అక్కడే పార్కింగ్ ఉంటుందో లేదో చూడాలి బైక్స్కి. ఇదే అన్నమాట టెంపుల్ పార్కింగ్. ఇక్కడైతే పార్క్ చేయమని చెబుతున్నాడు, ఇక్కడ పార్క్ చేద్దాం. ఇక్కడ పార్కింగ్ ఫీజు ఏమి ఉండదు బైక్స్కి అయితే. సో హెల్మెట్ అక్కడ పెట్టాలి, ఇక్కడ పెడితే దుబ్బేస్తారు. హెల్మెట్ ఇక్కడ సెక్యూరిటీ దగ్గర పెట్టుకుంటారేమో, అడుగుదాం. Huh? 20 rupees? Scanner? Cash, no cash. पार्किंग फीस जी? हाँ अच्छा. हो गया. సో ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇది ఎదురు నా పార్కింగ్ అనమాట మొత్తం.
సో టెంపుల్కి వెళ్ళాలంటే పార్కింగ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకోవాలి. మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇదంతా గార్డెన్ అనమాట నా బ్యాక్ సైడ్. మనకి ఎదురు కనిపిస్తుంది కదా, అదంతా టెంపుల్ స్టోరీ అనమాట. కోనార్క్ టెంపుల్ ఎలా కట్టారు ఏంటి అనేది ఇక్కడ స్టోరీస్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మొత్తం. నడుచుకుంటూ వస్తే మనకి ఆర్కా క్షేత్రాన్ని కనిపిస్తుంది. ఇది ఒక మ్యూజియం అన్నమాట. సో మనం ఇది వచ్చేటప్పుడు అయితే ఎక్స్ప్లోర్ చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ముందర చూస్తే ఎక్స్పీరియన్స్ పోతుంది లోపల ఎలా ఉంది ఏంటా అనేసి. లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో తీసుకుంటే 40 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ ఆన్లైన్లో అయితే మనకి 35 రూపీసే పడుతుంది. నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. నయ్యే భయ్యా, ఇన్స్టా 360 బ్రో గోప్రోనా అని అడుగుతున్నాడు. నేను ఇన్స్టా 360లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మొత్తం పార్క్ అన్నమాట ఇదంతా. ఎండ మామూలుగా లేదు. సో ఫైనలీ మనం టెంపుల్ గేట్ చెకింగ్ అన్నమాట అది. సో మనకి ఇక్కడ ఎదురు 2 కౌంటర్స్ అయితే ఉంటాయి. ఒకటేమో ఇది ఆన్లైన్ కౌంటర్ అనమాట, అండ్ అది ఆఫ్లైన్ కౌంటర్. మనం ఆన్లైన్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆన్లైన్ కౌంటర్లోకి అయితే వెళ్తాము. అండ్ మన మొబైల్లో స్క్రీన్ షాట్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, సరిపోతుంది. సో చెక్ ఇన్ దగ్గర నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అవుతాం. అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇటు వెళ్తే మొత్తం గార్డెన్ అనమాట. అండ్ లోపలికి వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వెళ్ళాలి. వాళ్ళు వెళ్తున్నారు కదా, అటు సైడ్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట. అండ్ మనం వ్యూ చూడాలి అనుకుంటే ఇటు సైడ్ నుంచి అయితే బాగా కనిపిస్తుంది వ్యూ. సో మనకి స్టార్టింగ్లో ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది, సింహం లాగా ఉంది ఇది చూడటానికి. సో మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. మనకి ఇక్కడ టెంపుల్ చరిత్ర అంతా ఇక్కడ రాసి అయితే ఉంటుంది. మనకి టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటి అనేసి మొత్తం ఇదంతా డీటెయిల్గా చూపిస్తారనమాట ఇక్కడ. మనకి ఇక్కడ పైది కనిపిస్తుంది కదా, అదేమో పవర్, కిందదేమో మనీ. అది అహంకారం పెరిగినప్పుడు మనం ఇలా అయిపోతామని ఒక శిల్పం రూపంలో చెక్కి చూపించారు ఇక్కడ. అండ్ మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి టెంపుల్కి. ఈ టెంపుల్ సూర్య భగవానుడి రథం ఆకారంలో అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫోటోషూట్కి అయితే ప్లేస్ చాలా బాగుంటుంది. మొత్తం చెమటలు పోస్తున్నాయి. ఈ టెంపుల్ని మనకి 13th సెంచరీలో అయితే నిర్మించారు. మనకి పైన ఒక మ్యాగ్నెట్, కింద ఒక మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. అది కూడా కేజెస్లో కాదు, టన్స్ బరువులో ఉంటుంది. అందుకే ఇక్కడ సూర్యుడిని విగ్రహం అయితే
తేలాడుతూ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ గుడిని అయితే ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటినీ దొంగలించుకొని వెళ్ళిపోయారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చక్రాల్లాగా, అవి ఇక్కడ టైంని చెప్తాయి అన్నమాట. మనకి టైం లేక ముందల నుంచే అవి పట్టి మనం తెలుసుకోవచ్చు టైంని. బ్యూటిఫుల్ లొకేషన్ మొత్తం. మనకి ఈ టెంపుల్లో 52 మెట్రిక్ టన్స్ మ్యాగ్నెట్ని అయితే యూజ్ చేశారు పైన. సో అందుకే ఇక్కడ సూర్యభగవానుడి విగ్రహం అయితే తేలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు జగన్నాథుడి టెంపుల్కి వస్తే మాత్రం కోనార్క్ టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి.